ఇప్పుడు ఇటీవల విడుదలైన రామ్ చరణ్ గారి ప్రతి గ్లిమ్స్ అయితే చూసాము. ఎలా అనిపించింది? ఆ లుక్స్ అయినా పర్ఫార్మెన్స్ అయినా మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నా. చాలా గూస్ బంప్స్ లుక్స్ మాట అయ్యి. నిజంగా మాస్ క్యారెక్టర్కే మాస్గా ఒక మనిషి బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చక్కగా టీజర్లో చూపించాడు. గ్లిమ్సీలో నిజంగా ఒక షాట్ అసలు ఐపీఎల్లో ఊపులో ఉందిరా బాబు అంటే ఈ షాట్ ఒకటి మైండ్ మొత్తం డిస్టర్బ్ చేసింది అనమాట. అలాంటి షాట్ నాకు తెలిసి ఈ షాట్ని నిజంగా నేను విజువలైజేషన్ చేసుకోండి ఒకసారి. మనం పల్లెటూరులో క్రికెట్ ఆడే టైంలో ఒక షాట్ని కొట్టాలని మన హ్యాండ్ ఊగిపోతూ ఉండేది, అవునా కదా? గుర్తుందో లేదో ఆ టైప్ ఆఫ్ షాటా లేకపోతే ఇది డిఫరెంట్ షాట్ అనేది మనం వెయిట్ చేసి చూడవలసిందే. ఆ ట్రాక్టర్ నుంచి దూకేసిన ఆయన ఆ వడ్ల బత్తాన్ని చింపుకొని వచ్చేసిన చాలా పవర్ఫుల్ లుక్స్. అసలు ఆ టైప్లో చూపిస్తాడని బుచ్చిపో నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి, అవి షూటింగ్ స్పాట్లో నేను చూస్తున్నాను కూడా. అలాంటివన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి అంటే మీరు తట్టుకోలేరు. బుచ్చిబాబు టాలెంట్ మొత్తం కూడా అంటే కష్టం అంతా కూడా పెట్టి చాలా శ్రద్ధగా తీస్తున్న సినిమా పెద్ది. ఈసారి సునామీ సృష్టిస్తుంది. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటిదాకా చాలా ట్రోల్స్లో గురైపోయాడు. మొన్న గేమ్ చేంజర్తో అది సినిమా బాగున్నప్పటికి కూడా ఐఏఎస్ ఐపీఎస్కి తేడా తెలియని వాళ్ళకి వాటి గురించి పెద్ద తెలియదు. కాబట్టి అది సినిమా ఫెయిల్ అని ఒక రూమర్ అయితే క్రియేట్ అయిపోయింది. దాన్ని మనం ఏం చేయలేం. ఈసారి పెద్ది అలా కాదు, ఉప్పెనతో ఎలా ఊపేశాడో ఆ ట్విస్ట్తో పెద్దిలో ట్విస్ట్ని చూస్తే మీరు మర్చిపోతుంది అనమాట. మీకు ఆ టైప్ ఆఫ్ స్టోరీతో బుచ్చిబాబు అయితే రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. బుచ్చిబాబు ఇప్పుడు ఆయన శిష్యరికం చేసింది ఎవరి దగ్గర తెలుసు, సుకుమార్ గారి దగ్గర. ఈ లుక్స్ కానీ రంగస్థలం లుక్స్ బ్యాక్గ్రౌండ్స్ అలా ఉన్నాయని కొంచెం విమర్శలు వస్తున్నాయి దీనిపై. నీకు ఒకటి చెప్తా నేను, ఈ విమర్శ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ బుచ్చిబాబే సగం హ్యాండిల్ చేస్తాడు కదా ఏది స్టోరీ లైన్ని. అప్పుడు రంగస్థలంలో ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ బుచ్చిబాబు అంటే బుచ్చిబాబు చేతుల మీదుగా స్టోరీ నడిచిందిగా. అంటే మ్యాక్సిమం ఎఫెక్ట్ అంతా కూడా బుచ్చిబాబుదే ఉండొచ్చు. కాబట్టి ఆ లుక్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. అంటే సుకుమార్ని మించిన శిష్యుడు, రెండింటికి తేడా ఉంది కదా. ఆ సుకుమార్ని మించిన శిష్యుడు అని ఫస్ట్ సినిమాతోనే అనిపించుకున్నాడు. ఈసారి ఇంకా అది ఒక సింగిల్ వర్డే, బుచ్చిబాబు ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్. సింగిల్ వర్డే, ఇంకా సుకుమార్ని యాడ్ చేయరు. ఇంకా అర్థమైందా? ఎదగడాలే కావాలి ఎవరికైనా. ఒక శిష్యర్గం తీసుకున్నాడు నా పేరే చెప్పుకుని బతకాలి అన్నట్టుగా ఏమి చూడరాలు. ఇప్పుడు ఆర్జీవిని వదిలేసి మన పూరి జగన్నాథ్ పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అలాగే పూరి జగన్నాథ్ కానీ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కృష్ణవంశీ. ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్ అయ్యారు లేదా? ఆయన పేరు వచ్చింది వెనకాల ఆర్జీవి శిష్యుడు. ఎప్పుడో అంటారు మచ్చుకి, ఇంకా ఆర్జీవి శిష్యుడు అనే పేరు ఏదో మర్చిపోతాం. అలాగా ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు అది కామనే, కానీ ఆయన టాలెంట్ చూపించినప్పుడు అది కూడా కరుమరుగవద్దు. బుచ్చిబాబు గారు రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చా? రామ్ చరణ్ గారు అయితే ఏంటి, ఇప్పుడు డైరెక్షన్ బుచ్చిబాబు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒకటేసారి పెద్దగా ఆడియో ఫంక్షన్ లో ఆయన క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఈసారి RC16 నేను ఎటువంటి లోటు లేకుండా ఫ్యాన్స్ కి ఫుల్ఫిల్ చేస్తానని మాటిచ్చాడు. అదే మాట ప్రకారం గ్లిమ్సీ వదిలాడు. గ్లిమ్సీ చూస్తేనే అందరికీ పూనకాలు వచ్చినాయి. ఇప్పటి వరకు సల్లారు కల్కి మొత్తం ఇప్పుడున్న రికార్డులన్నీ కొలగొట్టింది గ్లిమ్సీ. వన్ డేలో మొత్తం తుడిచిపెట్టిపోయింది, అవునా కదా? అంటే మొన్న వచ్చిన రీసెంట్ దేవరాను కూడా బీట్అవుట్ చేసిందంటే దానికి ఎంత ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఒక్కటే డైలాగు, నీకు ఆ డైలాగు మనలాంటి మిడిల్ క్లాస్ బాగా కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఎవడొకటి కింద ఏదో ఉద్యోగం చేసుకుంటూ బతికేస్తూ ఉంటాం. మనకు ప్రపంచం తెలియదు ఇంకా నూతుల కప్పలాగా. అలాంటి ప్రపంచం కాదురా మనం బతకడానికి వచ్చింది. మనకు ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్ని కొంత ప్రయారిటీ లైఫ్కి ఇచ్చేసి కొంత ప్రయారిటీ మీ జాబ్కి ఇచ్చుకుంటే మంచిది అని ఒక మెసేజ్ డైలాగ్, ఒక సింగిల్ డైలాగ్తోనే అంత వైరల్ అయింది రీల్ ఆ గ్లిమ్సీ. కాబట్టి ఈసారి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాలో చాలా ఉండబోతున్నాయి. ఎక్స్పెషల్లీ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఎవరో ది లెజెండరీ ఏఆర్ రెహమాన్ కొట్టిన మ్యూజిక్ ప్రేమదేశం కానీ చూసుకోండి కింద వరకు. ఇప్పటి వరకు కూడా ప్రేమదేశం సాంగ్స్ని బీట్ చేసిన సాంగ్స్ లేవు, ఉన్నాయా లేదా? అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కొడుతున్నాడు అంటే పెద్దికి మీరు విజువలైజేషన్ చేసుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ బీజిఎమ్స్ కానీ ఏ రకంగా ఎలివేట్ అవుతాయి. కాబట్టి ఒకప్పుడు రామ్ చరణ్ గారికి రంగస్థలం భారీ హిట్, ఇప్పుడు గేమ్ చేంజర్తో కొంచెం ట్రోల్స్ గురయ్యారు. పెద్ద ఏమన్నా టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఖచ్చితంగా పెద్దిని బుచ్చిబాబు రంగస్థలం అవుతుంది నేషనల్ అవార్డు సినిమాలుగా తీర్చిదిద్దేశాడు ఆల్రెడీ. దానికి ఎంతకు మించి కూడా రావచ్చు. 2-3 నేషనల్ అవార్డ్స్ వచ్చినా ఆశ్చర్యపోవసరం. నిజంగా పెద్దికి ఒక డైరెక్టర్గా బుచ్చిబాబుకి, ఒక హీరోగా రామ్ చరణ్ గారికి ఎక్కువ అవార్డులు తెచ్చిపెట్టే సినిమా, ఎక్కువ పేరు తెచ్చే సినిమా
పెద్ద అవుతాడు ఖచ్చితంగా.